ఈ సూక్ష్మ పోషకాలంటే అవి తక్కువ పరిమాణంలో మొక్క ఎదుగుదలకి అవసరం అవుతూ ఉంటాయి. అవి కూడా ఈ స్థూల పోషకాలనే చాలా ప్రాముఖ్యత పొందినవి. అవి కూడా మొక్క ఎదుగుదలకు ఎంతగానో అవసరం. కాకపోతే ఏంటంటే అవి తక్కువ పరిమాణంలో అవసరం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ సూక్ష్మ పోషకాలు కనుక మనం చూసినట్టయితే జింకు, ఇనుము, కాపరు, ఐరన్, మ్యాంగనీసు, అదేవిధంగా మనకి బోరాను, మాలిబ్డినం, క్లోరిను, నికెలు, ఇవన్నీ కూడా మనకి ఈ సూక్ష్మ పోషకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తక్కువ పరిమాణంలో అవసరం అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎంజైమ్స్ ఉత్ప్రేరకాలుగా ఈ సూక్ష్మ పోషకాలు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. మనకి మానవ దేహంలో ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో అదేవిధంగా మొక్కల్లో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్, ఎంజైమ్స్ అనేవి వ్యవస్థ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వాటి ఉత్ప్రేరకాలుగా వాటి ప్రొడక్షన్కి ఇవి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి ఈ సూక్ష్మ పోషకాలు అనేవి. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాల యాజమాన్యం పైన కూడా రైతు సోదరులు ఎంతగానో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనకు చూసినట్టయితే జింకు లోపం అనేది వరి పండించే ప్రాంతాల్లోనూ కొన్ని పంటల్లో అన్నింటిలో కూడా చాలా వరకు అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. ఈ జింకు లోపం ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో దానిపైన ఈ వరి పంట కనుక మనం చూసినట్టయితే త్రుప్పు లాంటి మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా మొక్క కుచించుకుపోయినట్టు ఉంటుంది. అవి అగ్గి తెగులు వచ్చిందా అన్నట్టు కొంచెం ఎండిపోయినట్టు, ఆకులంతా కూడా పెలుసు బారిపోయి ఎండిపోయినట్టు కనపడుతూ ఉంటాయి. మనం విరగ్గొట్టగానే శబ్దం చేస్తూ విరిగిపోతూ ఉంటాయి ఆకులన్నీ కూడా. ఇటువంటి లక్షణాలు కనుక మనం చూసినట్టయితే ఇటుక రంగు లేదా తుప్పు లాంటి మచ్చలు ఏర్పడ్డాయి, కుచించుకుపోయింది, పెరుగుదల తగ్గింది, పసుపు రంగులోకి మారుతూ ఉంది మొక్క అంతా కూడా, ఆకులు కూడా చాలా చిన్నవిగా ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితులు కనుక మనం గమనించినట్టయితే అది జింకు లోపంగా గుర్తించి తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జింకు యాజమాన్యం కనుక మనం గమనించినట్టయితే అది 1 ఎకరానికి వచ్చేసరికి 20 కేజీల జింక్ సల్ఫేట్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చివరి దుక్కిలో. అదేవిధంగా పొలంలో కనుక మనకి ఈ జింకు లోపం కనుక గమనించినట్టయితే జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చీలేటెడ్ జింక్ కనుక అయినట్టయితే 1 ఎకరం పొలానికి 100 గ్రాములని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇనుము కూడా ఎప్పుడైతే లేత దశలో ఎక్కువగా ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆకులన్నీ కూడా తెల్లగా పాలిపోయి నిర్జీవంగా కనపడుతూ ఉంటే లేత ఆకులు దాన్ని ఇనుము లోపంగా గుర్తించవచ్చు. ఈ ఇనుము లోప నివారణకు కూడా రైతు సోదరులు అన్నబేదిని అనేది దొరుకుతూ ఉంటుంది. ఐరన్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ అని దొరుకుతూ ఉంటుంది. దీన్ని మనకి 5 గ్రాములని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలుపుకొని 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఇనుము లోపాన్ని కూడా నివారించుకోవచ్చు.